సారీ ప్రీప్లీటింగ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా చూపించేస్తున్నా. హాయ్, నా పేరు దేవి ప్రకాష్. దేవి సారీ ప్రీప్లీటింగ్లో ఈరోజు మనం ఫుల్ సారీని ఎలా మనం ప్రీప్లీట్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలనే వీడియోని డీటెయిల్డ్గా చూసేసుకుందాం. ఇక్కడ నేను నా మెజర్మెంట్కి తగ్గట్టు అండ్ మెజర్ చేసుకొని అండ్ ఎక్కడికక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, అండ్ స్మాల్ బోర్డర్కి మాత్రమే మనం పిన్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా మనం పిన్స్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు పళ్ళు అనేది లెంత్ అనేది చూసుకొని అండ్ మనకి ఫస్ట్ ప్లేట్ ఎంత కావాలో అంత మనం మెజర్ చేసుకొని అండ్ పట్టుకొని అక్కడ నుంచి మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ ఇలా మనం ఫోల్డ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసి అండ్ అన్నిటికీ కలిపి ఒక పిన్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపించే మెథడ్ని ఫాలో అవ్వండి. డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అవన్నీ మీరు ట్రై చేయాలి అండ్ మీరు చూడాలి అనుకుంటే అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మీకు తెలియాలి అనుకుంటే మన దేవి సారీస్ ప్రీప్లీటింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంది. అండ్ మనకి ఆల్మోస్ట్ 16K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు లోగో అనేది మన ఇన్స్టాగ్రామ్ లోగో అనేది ఇక్కడ స్క్రోల్ అవుతుంది. అండ్ లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ బయోలో అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నీట్గా ప్లీట్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకొని అండ్ మొత్తం నా పళ్ళు ప్లీట్ పిన్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు కూడా మొత్తం నేను సెక్యూర్ చేసుకొని మొత్తం ప్లీట్స్ అన్నీ ఈవెన్గా తెచ్చుకొని అండ్ పిన్ అనేది పెట్టుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు నా పళ్ళు పిన్ అయితే ఉంది అండ్ మిగతా అంతా కూడా నా పళ్ళు హైట్ అనమాట అదంతా. అండ్ మొత్తం సెట్ చేసుకుంటున్నా. జస్ట్ నేను 2 స్టెప్స్లోనే నేను క్లియర్ చేసేసుకుంటున్నా. అండ్ బిగినర్స్గా ఉన్నప్పుడు 1 ఫీట్కే చేసుకోండి. దర్ ఇస్ నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అండ్ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకుని అండ్ 1 బై 1 పెట్టుకొని అన్నిటికీ కలిపి ఒక పిన్ పెట్టి మెజర్ చేసుకున్న పిన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఈ పళ్ళు హైట్ మొత్తాన్ని కూడా మంచిగా మనం ఐరన్ చేసుకోవాలి. అండ్ నా ఐరన్ బాక్స్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది. అండ్ మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మొత్తం పళ్ళుని ఐరన్ చేసేసుకున్న తర్వాత అండ్ టేబుల్ ఎండ్కి అండ్ నా పళ్ళు షోల్డర్ పిన్ అనేది పెట్టి అండ్ నీట్గా లెఫ్ట్ సైడ్కి షోల్డర్ పళ్ళు ఫస్ట్ ప్లీట్ని అయితే తీసి అండ్ ఇక్కడ నేను ప్లీట్స్ అనేది సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా యాజ్ డీస్ మీరు ట్రై చేయండి. యాజ్ డీస్ మీరు ట్రై చేస్తే మీకు మంచిగా ప్లీటింగ్ అనేది ఓన్గా మీరంతటి మీరే ప్రీప్లీటింగ్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి అప్డేట్స్ మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. ఫస్ట్ మన పేజ్ని అయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీకు చాలా మంచి టిప్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి ఫాలో చేసుకొని డైలీ వీడియోస్ అది వస్తూ ఉంటాయి అండ్ చూస్తూ ఉండండి. అండ్ మంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మొత్తం దాన్ని నేను సెట్ చేసుకుని ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో నేను సారీని మొత్తం మూవ్ చేసి మిగతాది కూడా నేను సెట్ చేసి ఇలా క్లిప్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అనమాట సెట్ చేసి అండ్ మిగతాది కూడా నేను నీట్గా పళ్ళు ప్లీట్స్ అనేది సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఎప్పుడు కూడా నా షోల్డర్ నుంచి అండ్ హిప్ వరకు పెట్టుకున్న పిన్కి అండ్ 10 ఇంచెస్ ముందే నేను వర్క్ అనేది స్టాప్ చేసేసుకోవాలి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా అదే పని చేయండి. అండ్ మిగతాది అంటే హిప్ ప్లీట్స్ అనేది మనం సెట్ చేసుకునే ప్లేస్ అనేది మనం ఐరన్ చేయకూడదు కాబట్టి అండ్ హిప్ వరకు పెట్టే పిన్ దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్కి ముందే మనం ఐరన్ అనేది క్లోజ్ చేసేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ప్లీట్స్ అనేది సెట్ చేసి ఈవెన్గా ఉండేటట్టు చూసుకొని ఐరన్ అనేది చేసేసుకోవాలి. అంతే, ఇక్కడితో మనకి అండ్ మన చెస్ట్ ప్లీట్స్ అనేది అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం సెంటర్ ప్లీట్స్ ఎలా ఐరన్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి, చిన్న ప్లీట్స్ కింద మొత్తం నేను అండ్ మన కట్టు చెంగు పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అండ్ మధ్యలో మనకి 2nd పిన్ వరకు కూడా నేను ఇలా మెజర్ చేసుకుని అక్కడ వరకు నేను ఇలా నీట్గా ప్లీట్స్ అనేది సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను 1 బై 1 ఉండేటట్టు నీట్గా చూసుకొని మొత్తం చూడండి టేబుల్ మీద వేసి అండ్ ఇక్కడ నేను ఒక క్లిప్ అనేది టేబుల్కి సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ కదలకుండా ఇక్కడ నేను ఈవెన్గా అండ్ ఎవ్రీ ప్లీట్ కూడా నీట్గా తీసుకుంటున్నాను. చూడండి, అండ్ ఇలానే మీరు కూడా ట్రై చేయండి. అండ్ బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి టిప్స్ ఉంటాయి, మంచి ట్రిక్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు అవన్నీ కూడా మంచిగా వీడియోస్ అనేది చేసి పెడుతూ ఉంటాను. అండ్ చూస్తున్నారు కదా, ఇలా నీట్గా పెట్టిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి.
మొత్తం అన్నిటికీ కలిపి ఒక పిన్ అనేది సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత మనకి అండ్ ఇక్కడ మీకు ఒక పిన్ సెట్ అవ్వదు అనుకుంటే రెండో పిన్ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనం పిన్ ఎందుకు మనం పెట్టుకుంటాము అంటే, అండ్ బాక్స్ ఫోల్డింగ్ వేసినప్పుడు ప్లీట్స్ అనేది కదిలిపోకుండా మెస్సీ అవ్వకుండా అన్నిటికీ కలిపి ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం హిప్ దగ్గర నుంచి 10 ఇంచెస్ కిందకి ఒక 10 ఇంచెస్ కిందకి ఒక పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనం ఈవెన్గా ప్లీట్స్ అనేది 1 బై 1 పెట్టుకొని ఇక్కడ మనం ఇలా పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను ఒక బాల్ వేసుకున్న పిన్ని అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. ఇలా నేను ఇక్కడ పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని కూడా కలిపి ఒకసారి ఐరన్ అన్నమాట. అండ్ నీట్గా నేను ఐరన్ అనేది చేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇలా ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ అనేది శారీ మొత్తం కూడా రివర్స్ చేసి బాక్స్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు చాలా డీటెయిల్డ్గా వినండి అండ్ డీటెయిల్డ్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పళ్ళు ప్లీట్ని అండ్ రివర్స్ వేసుకుని శారీని మొత్తం కూడా నేను రివర్స్ టర్న్ చేసి టేబుల్ మీదకి రివర్స్ వేసుకుంటున్నాను. ఇలా రివర్స్ వేసుకున్న తర్వాత అండ్ మన సెంటర్ ప్లీట్స్ అనేది టేబుల్కి సెంటర్ కూర్చేటట్టు చూసి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కట్టు చింక పార్ట్ ఏదైతే ఉందో దానికి లోపలికి తీసుకొని ఇలా మనం ఫోల్డ్స్ అనేది వేసుకోవాలండి. అండ్ నీట్గా లూజ్ లేకుండా టైట్గా లాగి నీట్గా సెట్ చేసుకోండి, ఎక్కడ కూడా లూజ్ లేకుండా. ఇలా ఇక్కడ మీకు నేను చూపిస్తున్న విధంగా మన బాక్స్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అండ్ కవర్కి తగ్గట్టు మనం సైజుకి తగ్గట్టు బాక్స్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఆ వీడియో కూడా కమింగ్ సూన్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా వేయాలి అనేది మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ నేను ప్లీట్స్ అనేది నా టేబుల్ మీద వేసుకుని షోల్డర్ ప్లీట్స్ అనేది అండ్ ఒక్క స్టెప్ మూవ్ తీసుకెళ్ళి అండ్ ఇక్కడ నేను ఒక క్లిప్ అనేది సెక్యూర్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెక్యూర్ చేసి అండ్ మిగతా ప్లీట్స్ అన్నిటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకొని అండ్ ఇక్కడ నేను మిగతా అదర్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మనం పేపర్ని హోల్డ్ చేసినట్టు అండ్ మనం ఒక న్యూస్ పేపర్ని ఎలా హోల్డ్ చేసుకుంటాం నలగకుండా చాలా నీట్గా మనం సెక్యూర్గా మనం ఫోల్డ్ చేసి ఎలా అయితే మనం సేఫ్గా పెట్టుకుంటామో అండ్ యాజ్ ఇట్ ఈస్ అలానే దీన్ని కూడా సేఫ్గా సెక్యూర్డ్గా మీరు ప్లీట్స్ అనేది సెట్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రైట్ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిగతాదంతా నేను ఇలా 3 టైప్స్ ఫోల్డ్ అనేది వేసుకొని బాక్స్ అనేది సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి అండ్ చాలా నీట్గా వస్తుంది. అంతే, శారీని రివర్స్ టర్న్ చేయండి అండ్ ప్లీట్స్ అనేది నీట్గా ఈవెన్గా సెట్ చేయండి. అండ్ మిగతా అదర్ పళ్ళు ఏదైతే ఉందో దాన్ని పైన మనం హోల్డ్ చేసి అండ్ కింద నుంచి తీసుకొని అండ్ మిగతా పళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఒక 2 ఫోల్డ్స్ వేసి ఏదో ఒక లేయర్ లోపలికి టక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టక్ చేసిన తర్వాత అంతేనండి, మన బాక్స్ ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా మీకు బాక్స్ ఫోల్డింగ్ అనేది వచ్చిందో. అండ్ దాన్ని నేను ఇలా కవర్లోకి సెక్యూర్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మన శారీ ప్రీ ప్లీటింగ్ ఫుల్ వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అండ్ మీకు ఆ డౌట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆ డౌట్ని మనం ఎలా నీట్గా సెట్ చేసుకోవాలనే వీడియో అనేది వీడియో రూపంగా మీకైతే నేను చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు షేర్ చేయండి. అండ్ మీకే యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ దేవి శారీ ప్రీ ప్లీటింగ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మోర్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మోర్ అప్డేట్ మేము ముందుకి డైలీ నా వీడియోస్ అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది.